దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఆయన ఇంటికి ఏపీ నుంచి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకి ఆర్జీవీ వెళ్లాల్సింది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ నిమిత్తం ఈ రోజు ఉదయం 11 గంటలకి వర్మ హాజరు కావాల్సింది. అయితే వర్మ ఒంగోలు రావడం లేదని తెలియడంతో పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకున్నారు. వర్మ విచారణకు సహకరించకుంటే అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వర్మ అరెస్టు చేసి ఒంగోలు తీసుకెళ్లి విచారించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్జీవీ ఇంటికి 2 ఎస్ఐలతో పాటు 6 పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. 2 ప్రైవేట్ వాహనాల్లో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ ఇంటికి చేరుకున్నట్లుగా సమాచారం. ఆర్జీవీ ఇంట్లో లేరని చెప్పడంతో పోలీసులు ఇంటి బయటే వేచి ఉన్నారు. దీంతో ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే విచారణకు ఇవాళ హాజరు కాలేను అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన అడ్వకేట్ శ్రీనివాసరావుకి ముందుగానే సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. కారణాలని ఒంగోలు పోలీసులకు చెప్తాను అని కూడా తెలుస్తోంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై అనుచిత పోస్టులు పెట్టారు అంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆర్జీవీపై కేసు నమోదైంది. విచారణకు రావాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా నేను రాలేను అంటూ వారం కిందట చెప్పిన ఆయన ఇవాళ మరోసారి విచారణకి డుమ్మా కొట్టారు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాలి. అరెస్ట్ చేస్తారా లేదు అంటే రామ్ గోపాల్ వర్మ కోర్టుకు వెళ్ళి మరోసారి ఆయనకి అనుకూలంగా ఏమన్నా నోటీసులు తెచ్చుకోగలుగుతారా? ప్రస్తుతం ఉత్కంఠగానే ఉంది. ఒంగోలు పోలీసులు డైరెక్టర్ ఆర్జీవీ ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తుగానే ఆయన న్యాయవాది శ్రీనివాసరావు గారికి సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. ఇవాళ విచారణకి హాజరు కాలేను, అక్కడికి ఒంగోలు వెళ్ళడం కుదరదు అంటూ. అయితే ఇంట్లో లేరని చెప్పడంతో పోలీసులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. బట్ రామ్ గోపాల్ వర్మ న్యాయవాదికి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే డిజిటల్ విచారణకి సిద్ధంగా ఉన్నాను, స్టేషన్కి మాత్రం రాలేను అంటూ ఆయనకి చెప్పడం జరిగింది. బట్ పోలీసులు డిజిటల్ విచారణకి ఎక్కడ అంగీకరించట్లేదు. ఖచ్చితంగా స్టేషన్కే వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇది 2వసారి నోటీస్ ఇవ్వడం అనేది తెలుస్తోంది. బట్ ఇది కూడా ఆయన కనుక ఉల్లంఘిస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే వాట్సాప్లో డిఎస్పీకి ఆల్రెడీ సమాచారం అందించారు అంటున్నారు. బట్ అక్కడి నుంచి ఎటువంటి సమాచారం లేదు. పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్లడానికే ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. బట్ రామ్ గోపాల్ వర్మ జాడ ఏది అనేది ప్రస్తుతానికి తెలియకుండా ఉంది. సో హైకోర్టులో కేసులు అనేవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి డిజిటల్ విచారణకే మమ్మల్ని అనుమతించండి అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరఫు న్యాయవాది శ్రీనివాసరావు ఇప్పటికే పోలీసులకు చెప్పడం జరిగింది అంటున్నారు. బట్ పోలీసులు మాత్రం ఆయన ఇంటి దగ్గరే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వస్తారో అంటూ వేచి చూస్తున్నారు. సో మరి అరెస్ట్ అవుతుందా లేదు విచారణ జరుగుతుందా వేచి చూడాల్సిందే. ఇది అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం.